నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ అధినేత జగన్ కోటరీపై ఆ పార్టీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ తీరు గురించి తెలిసిన వారెవ్వరైనా సరే ఇక విజయసాయిరెడ్డిపై వైసీపీ నేతలు విరుచుకుపడతారని భావిస్తారు. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు సహా పార్టీకి ఆయన ద్రోహం చేశారంటూ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వండివారుస్తారని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, కాకాని, అంబటి వంటి ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప అసలు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు. మరీ ముఖ్యంగా కోటరీ అంటూ విజయసాయి అన్యాపదేశంగా టార్గెట్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలైతే పూర్తిగా మౌనం దాల్చారు. కాకినాడ పోర్టు కేసు మొదలైనప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నారు కనుక అదంతా ఓ కట్టు కథ, కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనంటూ అప్పట్లో ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పేసిన తరువాత అదే కేసులో విజయవాడ సిఐడి పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరై అదే పోర్టు కేసులో కర్త, కర్మ, క్రియ మొత్తం విక్రాంత్ రెడ్డి అని గుండెబద్దలు కొట్టేశారు. అంతేకాదు తొలిసారిగా విజయసాయి నేరుగా జగన్మోహన్ రెడ్డిపై, ఆయనకు అత్యంత సన్నిహితులపై తీవ్ర ఆరోపణలు చేసిన విక్రాంత్ రెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డిల పేర్లు ప్రస్తావించిన వైసీపీ నుంచి కనీస స్థాయి స్పందన లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక విజయసాయిని ఇంకా కెలికితే జగన్ గుట్టు మొత్తం బయటపడుతుందన్న భయమే ఇందుకు కారణమని, విజయసాయి విషయంలో ఆచితూచి స్పందించాలని జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి ఉంటాయని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం, కాకినాడ పోర్టు కేసులే కాదు, జగన్ అక్రమాస్తుల కేసులలో A2గా ఉన్న విజయసాయి నోరు విప్పితే మొదటికే మోసం వస్తుందన్న భయం కూడా ఆయనపై వైసీపీల విమర్శల దాడికి వెనకాడడానికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఇక విజయసాయి వంటి వ్యక్తితో సై అంటే సై అని తలపడడం కంటే ఆయన విమర్శలు, ఆరోపణలపై స్పందించకుండా మౌనం దాల్చడమే మేలని వైసీపీ అధినేత, పార్టీ నేతలు, శ్రేణులకు సూచించి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.